హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో అయితే ఫుడ్ రిలేటెడ్ వీడియోగా ఒక పళ్ళెం చేయబోతున్నాను. ఈ వెజిటేబుల్ మీకు ఎంతమందికి తెలుసండి? ఈ వెజిటేబుల్ నేనైతే మా ఊర్లో ఉన్నన్నాళ్ళు అయితే చూడలేదు. బెంగళూరుకి వచ్చాక చాలా ఎక్కువగా చూస్తాను. ఇదైతే నేను బాగా ఉపయోగిస్తాను కూడా. ఇక్కడికి బెంగళూరుకి వచ్చాక మాత్రం ఇది నోల్కోల్ అంటారు. చాలా బాగుంటుంది. ఇది ఒక చెప్పాలంటే రాడిష్ జాతేనండి ఇది కూడాను. డైలీ రొటీన్గా మనకి ఏదో ఒకటి పళ్ళెం కావాలి కదా అండి. అందుకోసం నేను దీంతో కూడా పళ్ళెం యాక్చువల్లీ ఈ నౌకోల్ను సాంబార్కి ఎక్కువగా యూస్ చేస్తారు. కానీ నేను పళ్ళెం కూడా తయారు చేస్తాము అనే ఉద్దేశంతో పళ్ళెం తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా నౌకోల్నంతా పీల్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఈజీగా పళ్ళెం అయితే చేసేయచ్చండి. నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు. అంతే అండి, సింపుల్. మీకు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలోకి పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి వేసుకున్నాను మనకి కారం కోసము. అలాగే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న నౌకోల్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే కొద్దిగా కుక్ అవ్వగానే నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఈ వెజిటేబుల్, మీరేమంటారు? మీరు ఎప్పుడైనా చూసారా? మీ ఊళ్ళలో ఈ వెజిటేబుల్ పేరు ఏముందో కమెంట్ ద్వారా చెప్పండి. చాలా బాగుంటుంది. మంచి రెసిపీ అండి ఇది. మంచి ఫైబర్ రెసిపీ అండి ఇది ఇంకొకటి ఏమంటే చాలా లేతగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మనకి నారే తర చిక్కుతుంది. కాబట్టి మనం లేతగా ఉన్న వాటితో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ పళ్ళెము. ఎంత సింపుల్గా చూడండి, ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత చక్కగా ఉండే పళ్ళెని నేనైతే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే లిడ్ క్లోజ్ చేసుకుంటే దానిలో ఉన్న ఆవిరికే ఇది ఉడికిపోతుంది. అంత క్విక్గా బాయిల్ అవుతుంది. కాబట్టి నీళ్ళు కూడా, వాటర్ కూడా మనం యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. అంతే అండి, ఇవి ఫైనల్గా ఇది యాడ్ చేసి మిక్స్ చేసుకున్నానంటే ఇంకా అయిపోయినట్లే పళ్ళెము. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూస్తున్నారు కదా ఈ పళ్ళాన్ని. మీరు కూడా ఇలాంటి పళ్ళాలు ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేస్తారా ఈ పళ్ళాన్ని? అలాగైతే కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు కూడా వెజిటేబుల్ ఇది అనుకూలంగా దొరికినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్రతిరోజు ఏదో ఒకటి తయారు చేయాలి కాబట్టి మనం ఇలాంటివి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామంటే ప్రతిరోజు ఏదో ఒకటి మనము చేయొచ్చు ఇంట్లో. ఇదే అండి వీడియో. ఈ వీడియోలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.